నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ అబద్ధాల ప్రచారము. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. అన్ని రంగాలలో మహిళలు ముందుండాలనే ఉమెన్ క్యాంపెయినింగ్. పారామిత చిల్డ్రన్ హాస్పిటల్, మాతృ ఉమెన్ హాస్పిటల్ డైరెక్టర్ల వెల్లడి. వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి, జనజాగరణ సమితి డిమాండ్. పోలీస్ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించండి. వరంగల్ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ట్రాన్స్జెండర్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని బీజోన్ చౌరస్తాలో 273 మంది లబ్ధిదారులకు 4వ విడత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల్లో ఉన్న సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని పట్టాల కోసం ఎదురు చూస్తున్న వారందరి కళ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నెరవేరిందని తెలియజేశారు. కొప్పుల ఈశ్వర్ గారిని అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు యువనగర్ సుమన్ గారిని ఎమ్మెల్సీ ఆదిలాబాద్ అభ్యర్థి మన గంగ గారిని గంగాల చైర్మన్ ప్రవీణ్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జరగాలంటే సింగరేణి ఇళ్ల పట్టాల 4వ విడత పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఈ సింగరేణి సంస్థ దాదాపు నేను కూడా 26 సంవత్సరాల
సంస్థలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఆన్లైన్ కాబట్టి నాకు సింగరేణికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసు. ఇక్కడ కార్మికులకు పనిచేసేటువంటి మా కార్మిక సోదరులు పనిచేస్తూనే ఉంటారు. 20 ఏళ్ళు గడుస్తుంది, 25 ఏళ్ళు గడుస్తుంది, ఇక్కడ రిటైర్మెంట్ కూడా దగ్గరికి వస్తుంది. కానీ మాకు ఒక ఇల్లు లేకపోయే, ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం లేకపోయాని మాత్రం ఆలోచన చేయడానికి వీలు కాదు. ఎందుకంటే వచ్చినటువంటి డబ్బులలోనే పిల్లల్ని చదివించుకోవడం, పెళ్లి చేయడం, ఉన్నటువంటి జీవితాన్ని గడిపేటువంటి దానివల్లే వాళ్ళ ఆలోచన చేయడం జరుగుతుంది. చాలామందిని చూస్తున్నాం, ఒక క్వార్టర్లో 20 ఏళ్ళు అసలు ఉంటాడు. 20 ఏళ్ళు మరి ఎక్కడికైనా కాల్ చేయాలి కదా, నేను పోవాలి కదా అనేటువంటి తెలుసు. కానీ ఒక రేవు కానీ ఒక ఇల్లు కానీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయకుండా రిటైర్ అయినాక మళ్ళీ ఆ ఇంట్లోనే కిరాయి ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే దాన్ని పక్క సెట్ చేసుకొని ప్రయత్నం చేస్తారు. అంటే సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే దానిలో ఆర్థిక స్తోమత లేకపోవడం, కొంతమంది కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఇంటి కోసం ఆలోచన చేసే అవకాశం ఉంది. మరి ఈరోజు 3 విడతలుగా వందలాది అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని ఉమెన్ క్యాంపెయినింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హైదరాబాద్ కొత్తపేటలోని పారామిత చిల్డ్రన్ హాస్పిటల్ మాతృ ఉమెన్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ధనరాజ్, డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, టి సతీష్, డాక్టర్ భాస్కర్, శ్రీరామ్ తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వ్యాధులపై మాతృ హాస్పిటల్, పారామిత చిల్డ్రన్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్యాంపును మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా 2017 ఎస్మా ఒలెడెర్ ప్రారంభించారు. మహిళలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి ఆమె తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న మహిళలకు పండ్లు అందజేశారు. ప్రారంభం దశలోనే క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి వ్యాధులను గుర్తించడం వల్ల చికిత్స సులభంగా అందించడానికి అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. So many beautiful smiles, so much of positive energy. I'm well connected with Paramita and now this Matru hospitals, and it's all because of your support, and I see that it will grow and help all those women, especially who cannot afford, will survive or get protected from the cancer and other serious illness like this, and they have a better, healthy, happy life. Thank you for this big initiative, a very important initiative, especially in our today's lifestyle. Thank you everyone for all your support. It's a one family and I'm sure that we'll make it. Thank you. Dignitaries and Miss Australia, Miss Esma Molder. Pleasure being here. And today we would like to start Welcome campaign from Matru Paramita. So for this, I think we made our day. It's a special day for all of us because of her, and we would like to start the campaign. So the main motto of this campaign is to make the luxury treatment affordable to every woman around Kottapet. So that is the main motto of this campaign, and we have made all the tests and consultation and scans free for these 2 days on 9th and 10th. I hope all the people of Kottapet use this facility, and thank you. Very much for having me here. It's such an important campaign and at such a beautiful hospital. I know how stressful and how much work and dedication working in the medical field can take, including studying up until working in the field. So thank you to all the staff, the director and everyone involved at the hospital for improving everyone's health.
and also for supporting the women and children of the charity foundations. I highly encourage women and kids to get checked as much as possible. As was mentioned, early detection is really super important, and prevention is better than, treating. Yeah, cure. Prevention is better than cure. So I highly encourage everyone to look after their health and make it a #1 priority, because when we're happy and healthy, we can make other people happy and healthy as well. Thank you. Ladies and gentlemen, today I am very happy to announce that we are going to start this Well Women campaign. Our main idea is to focus not only on the health of the women and also the health awareness and screening program, early detection of cancer, and also educating them, and early detection of any thyroid problems. These are the chronic problems, diabetes, hypertension. This will influence a lot of women's health. Women is the most important in the family. The whole family will be very good, and that results in a good nation, good children, good family. So to start this program, I request her to. విశాఖ మరో ఢిల్లీగా మారకముందే వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ క్రమంలో నగరంలో మాస్కులు ధరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ, పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా గాల్లోకి వదిలేయడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలో కలిసిపోయి కాలుష్యంగా మారుతుందని తెలిపారు. అలారాలు మా పేరెంట్స్ లేపుతున్నట్టయితే ఇప్పుడైతే ఈ విశాఖపట్నంలో అయితే స్మెల్ అండ్ దోమలు ఇవన్నీ మాకు లేపుతున్నాయి. దీనివల్ల మేము చాలా డ్యామేజెస్ పడుతున్నాము. ఇంకా చలికాలం అయితే మాకు స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ త్వరగా వస్తున్నాయి. దీనివలన మా ఏమైనా ఆక్సిజన్ కానీ ఏమైనా తీసుకుంటుంటే మా ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సో అందుకని మేము ఈ విశాఖలోని ఎయిర్ పొల్యూషన్ తక్కువగా వాడినట్టు వాళ్ళు కూడా కంపెనీస్ వాళ్ళు కూడా దానికంటే ఎక్కువగా యూజ్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. దానికి తక్కువగా వాడేలాగా గవర్నమెంట్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళంటే బోల్డ్ చెట్లు మొత్తం ఎయిర్ అంతా ప్యూరిఫైగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎయిర్ అన్ని మాత్రం ప్యూరిఫైగా ఉండట్లేదు. గాలి తీసుకుందామన్నా భయం వేస్తుంది, ఎందుకంటే చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూస్తే అక్కడే పొల్యూషన్, ట్రాఫిక్ జామ్స్, వెహికల్స్. మెయిన్ అయితే ఇండస్ట్రీస్ వల్ల చాలా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. పర్మిషన్కి మించి వాళ్ళు పొల్యూషన్ని విడుదల చేస్తున్నారు. దానివల్ల మాకు స్కిన్ డ్యామేజెస్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ బోల్డ్ వస్తాయి. దాన్ని ఇప్పుడే తక్షణం దీని మీద చర్య తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కంట్రోల్ బోర్డు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు తక్షణమే విశాఖలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం జీవీఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ యొక్క ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ మిషన్లను, అదేవిధంగా చెట్లను అధిక సంఖ్యలో పెంచాలి. దానితో పాటు కొత్త పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేయాలి. దీంతోపాటు ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు ఈ యొక్క ఫార్మా కంపెనీలు, పెట్రో కంపెనీలను పర్యవేక్షిస్తూ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా జరుగుతుందనేది తప్పకుండా పర్యవేక్షించాలని జనజాగరణ సమితి సందర్భంగా డిమాండ్ చేస్తుంది. పోలీస్ నియామకాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ట్రాన్స్జెండర్స్ డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుణ్య పరీక్షల్లో ఆడ మగ వేరువేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే ట్రాన్స్జెండర్స్ కు మాత్రం ప్రత్యేక కోటా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షకు
12 మంది ట్రాన్స్జెండర్స్ హాజరయ్యారని, రాత పరీక్షల్లో నందిని, తనుశ్రీ, లవ్లీ, శ్రావ్యశ్రీ అనే 4 అర్హత సాధించారని తెలిపారు. పోలీస్ ఉద్యోగ నియామకాలలో ట్రాన్స్జెండర్స్ యాక్ట్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత నేను పార్ట్ 2 అప్లికేషన్ కూడా ఇచ్చాను. పార్ట్ 2 అప్లికేషన్లో మాకు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లోనూ పార్ట్ 2 పేపర్లో మాకు ఎక్కడ రిజెక్ట్ అవ్వలేదు. కానీ మాకు షీ అండ్ హీ కాలంతో పాటు మాకు ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే మాకు ఆ కాలం లేదు కాబట్టి మాకు మేల్గానే ఈవెంట్స్ డేట్ వచ్చింది. ఇవాళ 9వ తారీఖు నాకు వచ్చరికి ఈవెంట్స్ చేయమని డేట్ వచ్చింది. నేను ఆ ఈవెంట్ కోసం లోపల క్యూ లైన్లో నిలబడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసరికి పిలిచి, అమ్మ నువ్వు ఈరోజు డేట్ ఏంది, ఒక లేడీస్కి వచ్చేసరికి ఒక రోజు డేట్, జెంట్స్కి ఒక రోజు డేట్ ఉంది, మరి నీకు ఏ రోజు డేట్ అని చెప్పేసి పిలిచి ఒక కమిషన్ సార్కి మీరైతే ఒక లెటర్ అయితే రాసి ఇవ్వండి. ఆ లెటర్ రాసిన తర్వాత ఆ సార్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చుద్దో మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోండి. ఆ ఫోన్కి మెసేజ్ అన్నా లేదా ఫోన్ కాల్ అన్నా వచ్చుద్ది, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండమ్మా అని చెప్పి పంపించడం జరిగింది. మాకేం చెప్తారంటే లైన్లో నిలబడిన తర్వాత ఏందమ్మా మీరు ఈరోజు వచ్చారు, మీకు ఈరోజు పడుతుంది డేట్ అని అడిగారు. అది సార్ నేను అసలు ట్రాన్స్జెండర్ కదా, నా సర్టిఫికేట్ మాకేం చెప్తారంటే లైన్లో నిలబడిన తర్వాత ఏందమ్మా మీరు ఈరోజు వచ్చారు, మీకు ఈరోజు పడుతుంది డేట్ అని అడిగారు. అది సార్ నేను అసలు ట్రాన్స్జెండర్ కదా, నా సర్టిఫికేట్ అంటే ఈ డేట్లో అటెండ్ అవ్వని వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఇస్తారా? అంటే ఏ డేట్ రోజు వాళ్ళకి ఆ రోజు వరకు టైమింగ్స్ ఉంటాయి కదా. కానీ అది మేము మెడికల్ సబ్మిట్ చేయలేదు కదా, మేము మెడికల్ సబ్మిట్ చేయలేదు కానీ అది ఎవిడెన్స్ లేదు మాకు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నాయకుడు వంగవీటి రాధ ఆత్మీయ కలయిక చర్చనీయాంశమైంది. కే కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ నాయకుడి కుమార్తె వివాహ వేడుకల్లో కొడాలి నాని, రాధ పాల్గొన్నారు. మిత్రుడి రాక కోసం గంటసేపు ఎదురు చూసిన కొడాలి నాని, రాధ రాగానే కారు దగ్గరకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఈ నేతలతో సెల్ఫీలు దిగేందుకు యువత, రాధా రంగ మిత్ర మండలి సభ్యులు ఎగబడ్డారు. వైసీపీలో ఉన్న కొడాలి నాని, టీడీపీలో ఉన్న రాధా కలయికపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఎప్పటి నుంచో నాని, రాధా స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారని అనుచరులు అంటున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో సిపిఐ టీడీపీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కమిటీ పాదయాత్ర చేపట్టింది. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ, రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైలు నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన ఫామ్ హౌస్ కేసులో A1 నిందితుడు 45 రోజుల తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో A3 సింహాజులు ఇప్పటికే బెయిల్ పై విడుదలయ్యారు. A2 నందకుమార్ ను మరో కేసులో బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. A4 బిఎల్ సంతోష్, A5 తుషార్, A6 జగ్గుస్వామి, A7 శ్రీనివాస్ పై ఏసీబీ కోర్టు మెమో కొట్టివేసింది.
పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని నెదునూరు పెద్దపాలెంకు చెందిన నక్క హరిబాబు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వంచించి హైదరాబాద్ తీసుకుని వెళ్లి ప్రెగ్నెన్సీని తీయించాడు. తీరా తనను పెళ్లి చేసుకోమని ఆమె అడిగితే నిరాకరించడమే కాకుండా కట్నం కోసం వేధించాడని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బుడితి శ్రీను అనే వ్యక్తి తనను దుర్భాషలాడి మనోవేదనకు గురి చేశాడని ఆమె వాపోయింది. తాతాజీ అనే మరో పెద్ద మనిషి తన ప్రేమకు 3 లక్షలు విలువ కట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకుంటానని మీడియా ముందు వాపోయింది. మీటింగ్ పెట్టుకున్నా సరే అక్కడ పెద్దల మాటలు ఎవరు వినలేదు. మా ఊరోళ్ళు కూడా నన్ను నాన్న మాటలు అన్నారు. ముఖ్యంగా బుడితి శ్రీను అనే ఆయన అయితే మాత్రం చాలా దారుణంగా మాట్లాడారు. నాకు తాతాజీ అయితే 3 లక్షలు రేటు కట్టారు నా ప్రేమకి. నాకు జరిగిన అన్యాయం ఈ మీడియా ముందే చెప్తున్నాను. బుడితి శ్రీను గారు అయితే చాలా దారుణంగా మాట్లాడారు. నేనైతే నాకు న్యాయం జరగలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే నువ్వు ఇప్పుకొని కూర్చున్నా ఊరేసుకొని చచ్చిపోయినా నువ్వు ఏ విధంగా చేసినా నీకు ఇక్కడ న్యాయం జరగదు, దిక్కున్న అక్కడ చెప్పుకోమన్నారు. నాకైతే పేరెంట్స్ లేరు. నేను ఇంతగానో మీడియాను వేడుకునేది నాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నాను. నాకు ఇలా మిగిలింది ఇంక సూసైడ్ ఒకటే. నాకు ఇంతమంది కారణమైన పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నేను మా నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంటున్నాను. నాకంటే ఇంకా గ్రామానికి చెందిన జంగా లలిత అనే అమ్మాయి కంప్లైంట్పై ఈరోజు మార్నింగ్ ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఆ అమ్మాయి వెర్షన్ బట్టి అమ్మాయిని ముందుగా మోసపూరితమైన వివాహరత చేశానని చెప్పి నమ్మించి శారీరకంగా వాడుకొని చీటింగ్ చేసి తర్వాత శారీరకంగా అనిపించిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించాడని చెప్పేసి తర్వాత అదనపు కట్నం అడిగాడని తర్వాత సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడనే దేని మీద 493, 417, 376 తర్వాత 313, 384, 4 ఆఫ్ సెక్షన్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. అతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఎవరైతే హైదరాబాద్లో వీళ్ళ ప్రెగ్నెన్సీకి సహాయపడ్డారనేసి అదే టెర్మినేషన్కి ఎవరైతే సహాయపడ్డారని చెప్పేసి ఉందో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నారు. దాన్ని బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అవుతుంది. ఆయన ఇన్వెస్టిగేషన్ బట్టి ఏది ఫ్యాక్ట్ అయితే దాన్ని బట్టి చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తాం. లేదు ఇంకా మా పని ఏంటంటే కేసు కట్టాము. తర్వాత కేసు ఫ్యాక్ట్స్ ఎలాగుంటే దాన్ని బట్టి దర్యాప్తు చేసి చేస్తాం. అబ్బాయిని ఏ విధంగా విచారించారు? నేనేం విచారించలేదండి. ఇంకా అందుకే మామూలుగా మాట్లాడడం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కానీ అబ్బాయి పెళ్ళికి మాత్రం అమ్మాయి పెళ్లి కావాలంది. ఆ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోలేదు. సో ఎఫ్ఐఆర్ అయింది. సరే నవంబర్ 30 గ్రామానికి చెందిన జంగా లలిత అనే అమ్మాయి కంప్లైంట్పై ఈరోజు మార్నింగ్ ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఆ అమ్మాయి వెర్షన్ బట్టి అమ్మాయిని ముందుగా మోసపూరితమైన వివాహరత చేశానని చెప్పి నమ్మించి శారీరకంగా వాడుకొని చీటింగ్ చేసి తర్వాత శారీరకంగా అనిపించిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించాడని చెప్పేసి తర్వాత అదనపు కట్నం అడిగాడని తర్వాత సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడనే దేని మీద 493, 417, 376 తర్వాత 313, 384, 4 ఆఫ్ సెక్షన్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. అతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఎవరైతే హైదరాబాద్లో వీళ్ళ ప్రెగ్నెన్సీకి సహాయపడ్డారనేసి అదే టెర్మినేషన్కి ఎవరైతే సహాయపడ్డారని చెప్పేసి ఉందో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నారు. దాన్ని బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అవుతుంది. ఆయన ఇన్వెస్టిగేషన్ బట్టి ఏది ఫ్యాక్ట్ అయితే దాన్ని బట్టి చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తాం. లేదు ఇంకా
ఆత్మహత్య చేసుకుని సిద్ధపడుతుంది కదా, దానికి మీరు ఏం స్పందిస్తారు? మా పని ఏంటంటే కేసు కట్టాము, తర్వాత కేసు ఫ్యాక్ట్స్ ఎలాగుంటే దాన్ని బట్టి దర్యాప్తు చేసి చేస్తాం. అబ్బాయిని ఏ విధంగా విచారించారు? నేనేం విచారించలేదండి. ఇంకా అందుకే మామూలుగా మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కానీ అబ్బాయి పెళ్ళికి మాత్రం అమ్మాయి పెళ్లి కావాలంది, ఆ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోలేదు. సో ఎఫ్ఐఆర్ అయింది. సరే, నవంబర్ 30 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న హరితపై ఆమె భర్త వినోద్ కత్తితో దాడి చేశారు. స్థానికులు 100 నెంబర్కు డయల్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో గంజాయి చాక్లెట్స్ విక్రయం కలకలం రేపింది. చార్మినార్ గోల్డ్ మునాక్చా బ్రాండ్ పేరు ఒక చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన అనిమేష్ దాసు, రంజిత బొంద్రా, బాజ్రా మోహన్ పాత్రను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 3 పాన్ షాపులలో సోదాలు నిర్వహించి 271 చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రకమైన వ్యవహారం పాండాబాలలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందని సమాచారం ఉంది. సో మనకు నిన్న దాడులలో 3 వ్యక్తులు పట్టుబడ్డారు. సో మరియు వీటిపైన మనం గట్టి నిఘా ఉంచి ఇట్టి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా మనం శిక్షించగలమని చెప్తున్నాను. సో వీటిని మెయిన్గా ఏంటంటే రకరకాల యొక్క రూపాలలో అమ్మడం జరుగుతుంది. సో గాంజా ప్యాకెట్లు మనం ఎక్కువగా సీజ్ చేస్తున్నందువల్ల ఇప్పుడు ఈ రూపంగా చాక్లెట్ల రూపంలో తెచ్చి అది కూడా కొంతమందికి వాటికి తెలిసిన వాళ్ళకు, సో రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ఇస్తున్నారు. సో వీటిని మనం ఖచ్చితంగా వీటిపైన నిఘా ఉంచి మీరు ఇటువంటి వాటిని కంట్రోల్ చేస్తున్నాం ఈ సందర్భంగా చెప్తున్నాం. నమ్మదగిన సమాచారం మేరకు మన ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల విష్ణాపూర్ మరియు పాషమైలారం ఏరియాలో కొంతమంది ఒరిస్సాకు చెందిన వ్యక్తులు పాండాబాలలో సీక్రెట్గా కొంతమందికి వారికి రెగ్యులర్గా ఉండేటువంటి వారి ఏరియాకి చెందినటువంటి వారికి మాత్రమే ఈ చార్మినార్ గోల్డ్ మునక్కా పేరుతో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నారనే సమాచారం పక్కా ఇన్ఫర్మేషన్తో మనం గత రాత్రి దాడులు చేయడం జరిగింది. ఈ 2 ప్రాంతాలలో మొత్తం 3 పాన్ షాపులలో దాడులు చేసి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 వ్యక్తుల దగ్గర 271 ఈ గంజాయి చాక్లెట్లను మనం స్వాధీనం చేసుకున్నాం. సో వీటి గురించి వారిని విచారించగా వారి యొక్క నేటివ్ ప్లేస్ అంటే ఒరిస్సాలో వీటిని విరివిగా వాడుతున్నారని ఎటువంటి నిషేధం లేకుండా సులభంగా అక్కడ దొరుకుతున్నందువల్ల వాటిని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలిసింది. సో వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకోవడం లేదా తెలిసిన వారి ద్వారా అక్కడ నుంచి తెప్పించుకొని వీటిని ఇక్కడ వారి పాండాబాలలో సిగరెట్లతో పాటు మిగతా పాన్ మసాలాలతో పాటు వీటిని కూడా విక్రయిస్తున్నారు. సో వీటిని పరిశీలించినప్పుడు ఈ చాక్లెట్లలో మనకు గంజాయి కంటెంట్ ఉన్నట్టుగా మనకు అర్థమైంది. సో ఇవి మన దగ్గర నిషేధమైనటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకి పంపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ అబద్ధాల ప్రచారము, మంత్రి కుప్పుల ఈశ్వర్ ధ్వజం. అన్ని రంగాలలో మహిళలు ముందుండాలనే ఉమెన్ క్యాంపెయినింగ్, పారామిత చిల్డ్రన్ హాస్పిటల్, మాతృ ఉమెన్ హాస్పిటల్ డైరెక్టర్ల వెల్లడి. వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి, జనజాగరణ సమితి డిమాండ్. పోలీస్ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించండి, వరంగల్ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ట్రాన్స్జెండర్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.